ఈ మధ్య ఏంటి నువ్వు ఇంట్లో నాకు హెల్ప్ చేయట్లేదు? నేను ఎందుకు పని చేయట్లేదంటే బేసికల్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదు? బయట పని నేను చేస్తున్నా. నేను కూడా చేస్తున్నాను కదా, నేను కూడా వర్కింగ్ ఉమెన్నే కదా. నేను చేయమన్నానా? మరి ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు, నాకు కూడా జాబ్ చేయడం ఇష్టం. కుట్టుకో, నేను చదువుకున్నాను, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకో, బ్యూటీ పార్లర్ పెట్టుకో, ఇంట్లోనే ఎన్నో బిజినెస్ పెట్టుకోవచ్చు. అంతేగాని బయటికి వెళ్ళి జాబ్ చేయకూడదా? ఎందుకు చెప్పు? నేను జాబ్ చేస్తున్నాను, సో నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, ఇంట్లో పని నేను చూసుకోవాలి. ఓకే, ఏదో వంట పని చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు ఏదో కొంచెం అలా వచ్చి హెల్ప్ చేస్తే ఇంట్లో పని చేయడానికి ఆడవాళ్లే అని ఎప్పటి నుంచో మా తాతకాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏ అబ్బాయి మగాడు ఇంట్లో వంట చేయకూడదా, బట్టలు ఉతకూడదా, అంట్లు తోమకూడదా? ఉతకచ్చా, అదే కదా మళ్ళీ అదే పాయింట్ కి వచ్చినావు. ఉతుకుతాము, తోముతాం, వారానికి ఒకసారి సండే పూట మేము చేస్తాం, మీకు రెస్ట్ ఇస్తాం. నిజంగా సండే పూట నేను చేస్తా. ఓకే, అయితే నువ్వు మండే టు సాటర్డే ఇంట్లోనే కూర్చో. దేవుడా, నీతో స్కిట్ చేయడం దండం రా బాబు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు వచ్చే మొగుడు పిల్లలు స్కిట్లు కాదు, రియల్ లైఫ్ లో బాధ భరిస్తున్నారు అంటావా? లేదు లేదు, ఆ హస్బెండ్స్ వాళ్ళు ఎంచక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నారేమో అనిపిస్తుంది, అర్థం చేసుకొని మరి వైఫ్ కి హెల్ప్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. కళ్ళు తెరిపిస్తా. ఎందుకు ఏ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు, అది లోపల ఉంటుంది బాగా, కానీ ఎవ్రీ సండేనో సాటర్డేనో డిసైడ్ చేసుకొని చేస్తారు, ఎవ్రీడే కాదు. ప్రతి పనిలో హెల్ప్ చేస్తే మనం చులకన అయిపోతాం అని చెప్పి చేయకుండా ఉంటారు. మొగుడు వాల్యూ తగ్గిపోతుంది. ఎంతైనా మొగుడు ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇవాళ వచ్చే హస్బెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. అట్లానే ఫీల్ అవుతారు, మీసం తిప్పుతారు, ఇడికి కూడా వచ్చి చూద్దాం. అయితే డాన్స్ తోనే వెల్కమ్ చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా, సిగ్గులే గుడ్లా పెట్టి గున్నా వస్తావా, ముద్దులే పట్టం కట్టి ధన ధన ఇస్తావా, వస్తావా 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 ఇమ్మన్నవన్నీ ఇస్తావా. అదే మొండి మొగండి మొండి పెంకి పిల్లవని ఎవరు చెప్తారు? చెప్పుకున్నాగా పెంకి పిల్లవని. అదే ఆ ప్రోగ్రామ్ కే స్వాగతం. ముగ్గురు వెల్కమ్. ఒక్కరొక్కరుగా అడుగుతా, ఈ నుంచి స్టార్ట్ చేస్తా. ముగ్గురు పని చేస్తుండు, ఇంట్లో కూర్చోవచ్చుగా, పిల్లల్ని చూసుకోవచ్చుగా, ఇంట్లో పని చేసుకోవచ్చుగా, డబ్బులకి ఏమైనా తక్కువ చేస్తున్నా? లేదుగా. చెప్పు భయ్యా, ఇంట్లో పని చేస్తాం కానీ జాబ్ చేయడంలో తప్పే ఉందండి సార్. ఆడవాళ్ళు జాబ్ చేస్తే అంటే వాళ్ళకి కూడా కొంచెం బయట నాలెడ్జ్ పెరుగుతుంది, మనకు కూడా హెల్పింగ్ ఉంటుంది. ఓకే, సైలెంట్ కూడా. ఓకే 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 గాట్ ఇట్. నువ్వు చెప్తావు కాక, నువ్వే చెప్తావు కరెక్ట్ గా. ఆడవాళ్ళు పని చేయడం మంచిదండి. ఆడవాళ్ళకి ఆదివారం సెలవు మాత్రమే, అది ఒక్కటే. మిగిలిన రోజులు ఓన్లీ ఇంట్లోనే ఉండాలి. అదే ఆడవాళ్ళు పని చేయకూడదా? పని చేయాలి కానీ తక్కువ ఉండాలి. అదే అంటే నువ్వు మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ ఆల్మోస్ట్ గెలిచేసినప్పుడు. ఏంటి గెలిచేది? అట్లేం లేదు ఇక్కడ. గేమ్ ఆడే రూల్స్ ప్రకారంగా ఆడితేనే విన్ అయినట్టు. నా ప్రకారంగా నడుచుకుంటూ వస్తేనే గెలుస్తారని నీకు తెలియాలి. ఇప్పటికైనా వాళ్ళ గురించి తెలుసుకుంటా. నాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ గురించి, మధ్యలైన గురించి నేను తెలుసుకుంటా. ఏంటి? నేను అందరి గురించి తెలుసుకుంటాను. తెలుసుకో ముందు అక్కడ నుంచి. మా వారి పేరు శివశంకర్. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టాము కొత్తగా, ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్రెస్. మా మ్యారేజ్ అయ్యి 13 కంప్లీట్ అయింది. 13 years?
మీరు మీ ఆవిడ గురించి. మా ఆవిడ పేరు పూర్ణిమాదేవి. అన్ని చేస్తుంది. అన్ని చేస్తుంది. అది అది నువ్వే ఇచ్చిన పట్టే. నేను విన్నా. అన్ని చేస్తుంది. వామ్మో. అయ్యో. So, ఎక్కడి అన్న, నుంచి నువ్వు వచ్చారు? చెప్పన్నా, నువ్వు కత్తి చెప్పు. విజయవాడ. కత్తి చెప్తావు. విజయవాడ నుంచి వచ్చి విజయవాడ నుంచా? మా ఆవిడ పేరు విజయవాడనా? విజయవాడ నుంచే. విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. సో స్మార్ట్, వంటలు బాగా చేస్తుంది, హౌస్ వైఫ్. వెరీ గుడ్, సూపర్. ఇట్లా చెప్పాలి, చెప్తే క్లీన్ గా నీట్ గా అలా. ఓకే, వాళ్ళ ఆయన గురించి విజయ్ ఆయన గారు ఏం గొప్ప చెప్తారు వ్యక్తి అండి. ఆయన గురించి తెలుసుకుంటే అబ్దుల్ కలాం, సచిన్ తెందుల్కర్, రజనీకాంత్ గురించి తెలుసుకున్నట్టే. మా వైర్ పేరు మదన్, కేవీబీలో చేస్తారు. విజయవాడ నుంచి వచ్చాం. పెళ్ళై 4 సంవత్సరాలు. బాగుంది, సూపర్. మా వైఫ్ కవిత. మేము బేసిక్లీ మేము ఇద్దరం హైదరాబాద్. టోటలీ ఓల్డ్ సిటీ, చార్మినార్ ఏరియా. నేను వచ్చేసి సికింద్రాబాద్ ఏరియా. అక్క, మన ఓల్డ్ సిటీ స్టైల్ లా మన చార్మినార్ లెక్క చెప్పాలి నువ్వు. ఎంత ఓల్డ్ సిటీలో ఉన్న అమ్మాయిలు సాఫ్టే కదండి. మై హస్బెండ్ కా నామ్ శివరాజ్ హై. అదే చూసారా? తెలుగు రాదా? నో, మా మగుడు పేరు శివరాజ్. అదే అదే. హీ ఈస్ హోటల్ ఎంప్లాయిడ్. వావ్, వెరీ గుడ్, సూపర్. హ్యాపీగా లెట్స్ సెలబ్రేట్ ది లవ్ బిట్వీన్ యూ బోత్. అంతే, సింపుల్ గా. రెడీ? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఈ ఫస్ట్ రౌండ్ పేరే విచిత్రంగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మిస్టర్ పెళ్లి కూతురు డామినేషన్ అంటే ఇదే. నమస్కారం రవి గారు. నమస్కారం. మీ అబ్బాయిలకు నమస్కారం. నేను చిన్న వయసులోనే పెళ్లి చేద్దామని డిసైడ్ చేసిన లాసే గారు. అవునా అండి? వీడికి 18, ఆడికి 17, ఆమెకి 16. ఓ అవునా? మా వాళ్ళు కూడా అలా కనిపిస్తారు. అంటే చిన్న వయసే కానీ పెద్ద ముదురులండి మా వాళ్ళు. అవునండి, మీరు ముందు చూస్తారుగా మా వారి టాలెంట్. చూద్దాం. మా వాడు ఇప్పుడే అబ్బా సూపు చూడు అక్కడే ఫిక్స్ అయిపోయింది. అంత బాగా నచ్చిందారా? ఆవిడే నీ అత్త, ఆవిడే పెళ్లి కూతురు. ఏం అడగాలనుకుంటున్నావు అడగా. మీ పేరేంటి? ఓ పేరంట శివరాణి. శివరంజనిలో ఉంది. శివరాణి. కుకింగ్ చేస్తావా? ఓన్లీ వెజిటేరియన్ అండి. ఓన్లీ వెజ్ అండి. మేము మా కూడా అమ్మాయి vegetarian. నాన్ వెజ్ తినదు. మేము కూడా వెజిటేరియనే. డాన్స్ చేస్తాను. మా ఇంటికి వచ్చే కలవారి కోడలికి డాన్స్ రావాలి. ఓ విచ్ డాన్స్? దట్ టైగర్ డాన్స్, పులి డాన్స్. ఓకే, టైగర్ డాన్స్. ఎందుకంటే వీడు చేసేసేవి. ఓరే దేవుడా, లోకం మారేరా. చూసావా? నడమంటారా తిప్పాలి. అది నడుము కాదు, అలా బయటకి ఎట్టింది. వద్దులే కోడల గురించి. ఏరా ఓకేనా? ఓకే నీ పులి డాన్స్ చూపెడతా లేపుతా వాళ్ళకి. ఓకే. వద్దా? మేము చూడలేంలే. వీడు మా రెండోడు 17. మా పెద్దమ్మాయి అండి. ఏంది ఇట్లా పెట్టుకుంది? అంటే కొంచెం దీనికి సిగ్గు ఎక్కువలేండి. ఎందుకంట? ఎప్పటి నుంచి మీరు మీ వచ్చినప్పటి అమ్మాయికి? నుంచి. అమ్మాయి నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా? చెప్తారన్ని. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మని. అంటే పెళ్లి చూపులు ముందు వరకే అండి. ఈ కాలంలో ఇదంతా తప్పేం కాదు కదండి. ఏరా మా వాడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఇంతవరకు. చెప్పినవా? లేరు. లేరు. మదన్ కుమారి. ఇంకా కుమారియే కదండి, పెళ్లి కాలేదు. అవును. డాన్స్ చేస్తావా? మా అమ్మాయి టాలెంట్ ఏంటంటే డాన్స్ చేస్తూ వంట చేస్తుంది. డాన్స్ చేస్తూ వంట చేస్తుంది. అయితే నాకు చపాతీ చేయాలి. చపాతీ చేయమని. చపాతీ చేస్తూ వంట చేయాలి నువ్వు. బాగుందండి. వంట వస్తుంది, డాన్స్ బాగా చేస్తుంది. అసలు వంట చేస్తూ డాన్స్. ఇక పెళ్లి తర్వాత ఇంట్లో ఉండదేమో, హోటల్ పని చేస్తాం వెళ్ళి. ఇంట్లో చాలండి. ఇంట్లో చాలు కదా. ఇంట్లో మా వాడికి చేసి పెట్టండి. ఎన్ని కావాలి చపాతీలు? అవి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎన్ని కావాలండి చపాతీ? వీడి పేరే 16. ఏంటి 16 వీడి వయసు సంవత్సరాలు? 32. మా అమ్మాయి 33 డాడీ. వచ్చింది కదా 33. మా అమ్మాయి మీ అబ్బాయి కంటే 2 సంవత్సరాలు పెద్దండి. మాకు ఓకే. ఏం కదా? మాకు ఓకే. అన్ని తెలిసి ఉండాలి కదా. అవునవును. అమ్మా ఎవరికి పురుష్? అబ్బా పురుష్. ఎవరో పురుషుని చూడ్డానికి వచ్చారే, నచ్చితే పెళ్లి చేసుకో, లేకపోతే బాయ్ ఫ్రెండ్ వాడు. ఏమా ఫేస్బుక్ లో అకౌంట్ ఉందమ్మా నీకు? వాట్సాప్ లో ఉందమ్మా. వాట్సాప్ అనేదో ఉంది కదా, అది వాడుతున్నట్టుంది. మీరు సొంత తల్లేనా? అవునండి. తేడా కొడుతున్నాయి. ఇక్కడ కూతురే అమ్మని దత్తత తీసుకున్నట్టు ఉంది. ఏమో నాకు అట్లనే అనిపిస్తుంది. నవమాసాలు మోసి కని పెంచి ఇంత పెద్ద
ఇంకా అడుగురా. నాకు ముగ్గులు వేయడం బాగా ఇష్టం డాడీ. ముగ్గులు వేయడం వచ్చా? అడుగు. నీకు ఇష్టం ఏంద్రా? తేడా అరే నా మాట్లాడుతున్నావు. పెళ్ళ ముగ్గులు వేయాలి అది అట్లా మంచిగా. చెప్పు, అట్లా చెప్పు. ముగ్గులు వేస్తే డాన్స్ వేస్తానమ్మా. ముగ్గులు స్పెషల్ టాలెంట్. ఒకటే చూపించమ్మా. ముగ్గులేస్తున్న పాములు ఆడిపిస్తున్న అర్థం కాకుండా ఇదేంటి ముగ్గు కలపపోయి మామగారిని పడేయడానికి ఆ గసండి అట్లాంటివి చేస్తారు. నీకు నచ్చిందా చెప్పు. ఏం చేస్తాం ఇక. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అడుగు. నీకు నచ్చిందా? నీకు నచ్చితే ఇక పెళ్లి అయిపోయినట్టే బిడ్డ. పోండి ఇక గుడ్లో పెళ్లి చేసుకో. పోండి పోండి అట్లా పోండి. రవి గారు మొత్తానికి పెళ్లిళ్ళు సెటిల్ అయిపోయాయండి. చేసేద్దామా? బ్రోకరా నువ్వు? ఎందుకు ఇంత సంతోషిస్తున్నావు? కన్న కూతురులకి పెళ్లిళ్ళు అవుతుంటే బ్రోకర్లకు అబ్బమ్మలకి ఇప్పుడు డబ్బులు వస్తాయండి అన్నట్టు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. మొన్న మగుడు వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు. వేడి చెప్పడు. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పెళ్ళాం. ఫస్ట్ రౌండ్ 300 వచ్చేసాయి కదా. ఇప్పటి నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. 3 गाने बजते यारो. एक एक गाने के बाद एक एक पोज मारो यहाँ पे. అర్థమైందా? మ్యూజిక్ వస్తుందండి. ఒక పాట వస్తుంది, 3 పాటలు ఉంటాయి. ఒక్కొక్క పాటకి అద్భుతంగా డాన్స్ చేసి ఎండింగ్ లో పోజ్ పెట్టాలి. మేము చెప్పిన పోజ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏమో ఒక మంచి నీట్ మీ ఆవిడ మీద మీరు భయంగా ఎలా పెడతారో పోజ్, ఆ పోజ్ కావాలి మాకు. స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ సాంగ్ నంబర్ 1. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 తో సంపేత ఏంటది? ఆయన ఫస్ట్ ఒకటి కొడితే తర్వాత ఇట్లుంటది రియాక్షన్. కొట్టిందా? ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం ఇద్దరం. ఇట్లనే బాబాది ఏం చెప్పడు పాపం అండి. మేము అలాగే కొట్టుకుంటాం. అలాగే కొట్టుకుంటుంటేనే బాగుంటుంది. పోజ్ ఇవ్వాలి. పోజ్లకి లేచి రండి. మార్గం తక్కువైతే మళ్ళీ ఏయ్. అయ్యో ఎందుకు కొడుతున్నావు అక్క? ఏం చేసిండు? మాట వినకపోతే దంచుడే. తప్పేం లేదు. పాలు తాగట్లేదా? సెరలాక్ వద్దన్నాడా? అన్ని ఏది వద్దంటుండా? ఈ కొట్టి ఒక చౌ కింద ఒక్కటి కిప్పని కొట్టు. మీరేమో షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటే ప్లీజ్ నేను ఇవ్వను అన్నట్టు. షేక్ హ్యాండ్ అది కొట్టనిక అందరు నిల్చోండి. రిలాక్స్. సో రవి నీకే పోజ్ నచ్చింది? ఇదే పండు కిప్ప తగిలిడం. 300 points. మరి వాళ్ళేనా డాన్స్ చేసింది? వాళ్ళు కూడా డాన్స్ చేశారు. వాళ్ళు కూడా పోజులు బాగా పెట్టారు. అది కానీ డాన్స్ సెకండ్ పార్ట్ లో ఇంకా బాగా చేస్తారు. అందుకే మీ ఇద్దరికి 200 పాయింట్స్. రైట్. ఇప్పుడు సెకండ్ సాంగ్ లో ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీ చైర్. మధ్యలో చైర్ ఉంటుంది. మీ ఇద్దరు డాన్స్ చేసి ఆ చైర్ ని వాడుకుంటూ ఒక పోజ్.
ఓకేనా? ఇట్స్ టైమ్ ఫర్ సాంగ్ నంబర్ 2. मुझको को थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस don't miss that chance all the Rajini fans don't miss that chance వీడో కొట్టుడేనా? మేము జారిపోయినావా కింద కావాల్సుకొని పోయినావా? గీతాంజలి పోజ్ ఇది. అవునా? నాగార్జున గారు ప్లీజ్ అండి మీరు చూడకండి సార్. ఈ టైంలో ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఏం చెప్పబుద్ధి అవుతుంది చెప్పు బావా? ఐ లవ్ యూ, యూ లవ్ మీ. అక్కడికి ఆగిపోండి ప్లీజ్. జూనియర్ సుమా గారు ఇప్పుడు డైలాగ్ చెప్తారు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడు చేయి జారిపోయింది. అయిపోయిందా మీ సోది? ఏదో ఒక పాట పాడమంటే కళ్ళు మూసుకొని రేడుకో వేరు. ఏ ఓల్డ్ సిటీ అన్నో సికింద్రాబాద్ అన్నో మంచి ఇంకా మంచి పోదు పెడితే రొమాంటిక్ గా అనుకుంటే ఇట్ట పెట్టావు. వెయిట్ ఎక్కువ సార్, వెయిట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు చేయలేదు, ఇంత ప్రాక్టీస్ చేయలేదు. మీ ఆయనకి రొమాంటిక్ గా చెప్పాలండి ఈ పోజ్ లో రొమాంటిక్ గా. కమాన్. ఐ లవ్ యూ. రైట్, ఇప్పుడు స్కోర్స్ టైం. మీ ముగ్గురు పెట్టిన పోజులు నచ్చలేదండి అసలు పర్వాలా, అంతేగాని అంత క్రియేటివ్ గా లేవనిపించాయి. అది సో డాన్స్ బాగా చేశారు కాబట్టి అయితే ముగ్గురికి 200 అయితే. సాంగ్ స్టార్ట్ చేయాలి. ఆ థర్డ్ సాంగ్ కి ప్రాపర్టీస్ వచ్చేసాయి డప్పులు. ఇప్పుడు ఆ డప్పుని వాడుకుంటూ ఒక రొమాంటిక్ మంచి పోజ్ పెట్టాలి. చూపు చూపు కలవాలి అని రూల్ ఏం లేదండి, కానీ పోజ్ మాత్రం అద్భుతంగా ఉండాలి. ఓకే, స్టార్ట్ సాంగ్ నంబర్ 3. జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా సుమక్క నీలో ఇన్ని యాంగిల్ ఉన్నాయని మాకు తెలియదే. యాంకరింగ్ పోస్ట్ ఇస్తావు చెప్పు. వద్దు, మనకి కాంపిటీషన్ అవసరమా? డాన్సుల గురించి అంటే ఇక నా పొట్ట మీద పడ్డదేంటి నాకు అర్థం కావట్లేదు. ఇలాగే ఆగండి స్టాచ్యూ. ఇక్కడ నుంచి వద్దాం. ఇంకా కాలు మీద మీద లేపండి. ఇది ఏ సినిమాలో చూసాను నేను. ఇది డమరుకం. జుమ్మంది నాదం. అవునా? ఓకే, జుమ్మంది నాదమే. ఓకే, చాలా బాగుంది కదా పోజ్. ఈ డప్పుతో బిర్యానీ వండుకోవాలన్నా పాయసం చేసుకోవాలన్నా అన్నట్టు ఉండలేదు. మ్యాగీ ఇందాకే మ్యాగీ అయింది, మ్యాగీ సూప్ ఇప్పుడు. अरे कुछ अच्छा डब्बू मारो जी, ऐसा उठा के मारते देखो. ఓకే, మీ పోజుల నుంచి రిలాక్స్ అవ్వండి, స్కోర్స్ లోకి వెళ్దాం. బాబా డాన్స్ ముచ్చటగా 3వ పాటకి ఇరగ తీసేశారు అందరూ. డాన్స్ మా జూనియర్ సుమక పోజ్ పెట్టింది ఇట్లా కాలు చాపి. ఏయ్ కూచిపూడి నేర్చుకుంటున్నారు 1 month నుంచి అక్కడ. ఇక్కడేమో బీభత్సంగా డాన్స్ చేశారు, పోజ్ కూడా అదిరిపోయింది. వాళ్ళకి ఎలాగో 300.
అక్కడ అండ్ ఇక్కడ వాళ్ళు కూడా డాన్స్ బాగా చేశారు, వాళ్ళు కూడా పూజలు అద్భుతంగా ఉన్నాయి, అందుకే వాళ్ళిద్దరికి కూడా 300 పాయింట్స్. దానవీర సూరకర్ణ పెట్టాలి పేరు. అలా ఇచ్చేస్తున్నా నేను. నెక్స్ట్ ఇప్పుడు కళ్ళు ప్లేస్ రౌండ్ లోకి వెళ్ళాలంటే ఆడికి పోవాలి వీళ్ళు. ఓకే, పొజిషన్ లోకి వెళ్ళండి, మనం స్కోర్స్ తెలుసుకుందాం. మరి మ్యూజికల్ రొమాన్స్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ అంటే మ్యూజికల్ రొమాన్స్ లో డాన్స్ చేసి ఇలా పోస్ట్ పెట్టాలి కదా. యా, మ్యూజికల్ రొమాన్స్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ టైం. ఫస్ట్ రౌండ్ లో మీ ముగ్గురు దగ్గర 300 ఉండే అండ్ మ్యూజికల్ రొమాన్స్. తర్వాత సుమక్క అండ్ టీమ్ దగ్గర 800 పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ 300, సో 1100 పాయింట్స్. మదన్ గారు ఫస్ట్ 300 అండ్ ఈ మ్యూజికల్ రొమాన్స్ లో 700, సో టోటల్ స్కోర్ 1000 పాయింట్స్. ओल्ड सिटी मैच इससे पहले 300 था, अभी आया 700, पूरा हो गया 1000. సో 1100 పాయింట్స్ తో చాలా దగ్గరగా ఉంది. మాత్రం ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. సో చూద్దాం ఈ రౌండ్ లో తారుమారు అవ్వచ్చు స్కోర్ ఎలా జరుగుతుందో చూడాలి. సో లెట్స్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. కళ్ళు ప్లస్. సో ఈ కళ్ళు ప్లస్ రౌండ్ లో వీళ్ళు ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయో తెలుసుకుందాం. కళ్ళు ప్లస్ అంటే ఏంటి చెప్పు. కళ్ళు అంటే అది కాదు, కళ్ళు మాకు దాని గురించి పెద్ద ఇది లేదు. కళ్ళు ఉండి మొత్తం 4 కళ్ళే ఉంటాయి. ఎవరికి 2 కళ్ళు ఉంటాయి జనరల్ గా, ఎదురు కదా 4 కళ్ళు ఉంటాయి. వాళ్ళలో ఉన్న నిజాయితీ బయటపడుద్ది. వెరీ ఇంట్రెస్టింగ్ విషయం. బ్రేకింగ్ న్యూస్, మదన్ గారు కొత్త విషయం చెప్పారు. ఆ 4 కళ్ళు కాస్త 2 అవ్వాలి. అదే సుమక్క ఇంకోటి వస్తుంది. మదన్ గారు రండి సార్ మీరు. సో ఏం ఆలోచించారు ఈ రౌండ్ కోసం, ఎలాంటి ప్రిపరేషన్స్ జరిగాయి? మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని మేము రెడీగా అయ్యాం ఆ క్వశ్చన్స్ ని. ఏదున్నా హానెస్ట్ గా నిజాయితీగా చెప్తే మార్కులు మీవే. కళ్ళలో చూస్తున్నప్పుడు నిజాయితీ తప్ప ఏం రాదంట, అది తెలుసులేండి. అవును కదా. సో మీ ఆవిడ సాక్షిగా, మీరు మీ ఆయన సాక్షిగా ఏది మాట్లాడినా కరెక్ట్ ఉండాలి. రెడీ, లెట్స్ స్టార్ట్. మీ హస్బెండ్ కోసం మీకు ఇష్టం లేకపోయినా సరే మీ ఇష్టాలను ఏమైనా మార్చుకున్నారా? తన కోసం అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏం మార్చుకోలేదు, తనే మారారు నా కోసం చాలా. మీరు మారలేదు, ఆయన్నే మార్చారు మీరు. తనకి లేదు, మాట్లాడతాను రాదు. ఫస్ట్ మాట్లాడతారు కానీ ఎంతవరకు అంటే జస్ట్ వచ్చారంటే బాగున్నారా అని రిలేషన్తో అలా మాట్లాడతారు. ఇంకా క్లోజ్గా మూవ్ అవటం రాదు. తనకి ఇలా మాట్లాడండి, అందరూ మనతో బాగుంటారు అప్పుడు అని. ఇప్పుడు మా రిలేషన్స్ అందరూ విజయ వస్తే బాగుండు ఫంక్షన్కి, రాకపోతే చాలా అనీజీగా అంటారు. ఫోన్ చేసి పంపించి మదన్ ఒకరోజు ముందు, హ్యాపీగా ఉంటారు, ఆడుకుంటాం అంటారు. తనకి చాలా సంతోషం. ఇప్పుడు ఎన్ని ఫోన్స్ వస్తాయంటే ఫంక్షన్కి ముందు రోజే నాకు, తనకన్నా ముందు. ఓకే, మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా ఎక్కువగా మాట్లాడుతుంది, అనవసరంగానే ఎక్కువగా మాట్లాడుతుంది అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? మీరు ఎందుకు కళ్ళల్లో వాటర్ వచ్చేసే, ఎందుకు ఏడుస్తున్నారు? మారారని లేదు, ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. సంతోషం అండి తనకి, మారారని ఒక సంతోషం అంతే. మారని సంతోషం కాదు, బలవంతంగా మార్పించినట్టుంది. ఒక బెలూన్ పగల కొట్టండి. ఏమండి ఇప్పుడు పెళ్లి ఇన్ని సంవత్సరాల్లో ఏ విషయం మీ ఆవిడ దగ్గర దాచిపెట్టారు? మనసాక్షిగా ఓపెన్ గా చెప్పండి. సార్ నేను ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నా కదా, దీని తర్వాత దాని మీద డిస్కషన్ ఉండదు. మీ ఆవిడ హర్ట్ కాదు, పాజిటివ్ గా తీసుకుంటది. ఏ విషయం దాచిపెట్టారు? ఎక్కువగా మనీ విషయంలోనే నేను చేస్తుంటాను. తనకి కొద్దిగా మనీ విషయంలో నేనేం చెప్పను, దాచినా ఖర్చు పెట్టినా కూడా ఏమీ చెప్పను. ఎక్కువ 99% దాని విషయంలోనే, ఇంకా హార్ట్ఫుల్గా అయితే ఇంకేమీ లేదు. మీరేమైనా దాచిపెట్టారా మీ ఆయన దగ్గర? ఏమీ దాచిపెట్టలేదండి, ఇలా వాగుతూనే ఉంటే ఏదైనా ఫ్రాంక్ గా. అన్ని తెలుసా? ఓపెన్ గా. వెరీ గుడ్. బెలూని పగల కొట్టు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 4 years అవుతుంది. 4 years లో మర్చిపోలేని సంఘటన ఏదన్నా? ఇట్ క్యాన్ బి పాజిటివ్, ఇట్ క్యాన్ బి నెగటివ్. ఫస్ట్ బర్త్డేకి నాకు రింగ్ ఇచ్చారు మా వారు. ఫస్ట్ గిఫ్ట్. పెళ్లికి ముందు పెళ్లి చూపుల టైంలో ఆ టైంలో ఏమి ఇవ్వలేదా? అది ఫోన్ ఇచ్చారు కానీ అది ఎంగేజ్మెంట్ కి. పెళ్ళైన తర్వాత అనేది నాకు ఇది రింగ్ గోల్డ్ గిఫ్ట్ కాదు. ఎనీ ఇన్సిడెంట్, సంఘటన ఏదన్నా? ఫస్ట్ టైం ఇద్దరం కలిసి ఊటీ వెళ్ళాం, అది చాలా చాలా సంతోషం నాకు, ఇంకా మర్చిపోలేను అది అంతే. సో బేసికలీ మీ ఇద్దరి మధ్యలో అసలు ఎలాంటి బాధలు కానీ ప్రాబ్లమ్స్ కానీ లేవు. ఇప్పుడు సంతోషంగా మీ రిలేషన్షిప్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే మొండి మొగుడు పెంకి పిల్లల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతే కదా? సో అందరికి ఇలా హ్యాపీగా కలిపి అనుకుని వచ్చాం అంతే. వెళ్దామంటే తను కూడా వెళ్దాం, ఇంకా వేరే సంతోషంగా గడపాలి. మన ఇద్దరి కోసం అంత లేదు, లాస్ట్ కోసం, మా ఇద్దరి కోసమే వచ్చాం. అడగండి ఒకసారి.
లాస్ట్ ఇయర్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ కలవచ్చు అని వచ్చిండు. ఓన్లీ వన్ టైమే కలిసాం కదా, పర్వాలేదు, హ్యాపీ. లైఫ్ లాంగ్ గుర్తుండాలి, మా ఇద్దరం స్పెండ్ చేయాలి, ఇలా మాట్లాడుకోవాలి, అలాగే ఉండాలి, ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. ఇదో మెమరబుల్ మూమెంట్ గా కావాలి, అంతే అనుకున్నాం. ఓకే, బెలూన్ బ్రష్ చేసేయండి. చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం, జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం. చూడ్డానికి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ప్రతి కపుల్ ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటది కదా. రైట్, నెక్స్ట్ కపుల్ ని పిలిచేద్దాం, కానీ దానికంటే ముందు మొండి మగుడు పెంకి పిల్ల కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో మదన్ గారు వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉంటే ఎలా ఉంటారో మిస్టర్ అండ్ మిస్సెస్ మదన్ గారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కపుల్ ని పిలిచేద్దాం. వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నవ్విస్తూనే ఉన్నారు. నవ్విస్తూనే కాదు, అలా ఉండకూడదు, మరీ అంత డామినేట్ చేయకూడదు. పాపం మా అన్న ఎంత సైలెంట్ గా అన్ని భరిస్తున్నాడు, బయటికి అలా కనిపిస్తారు కానీ డామినేట్ చేసేది కలిసి మా అన్నని కుమ్ముతారంట. అలా చెప్పుకుంటున్నాడు ఆయన, కానీ నిజం ఏం జరుగుతుంది చెప్పుకోలేదు. ఆయన మాట, ఆయన నోరిప్పిండి, అసలు పాపం నోరిప్పిన పాపన పోలేదు. మన ఈమె ఇక్కడే అదే గొంతు ఇప్పుడు చెప్పు. ఇక ఫస్ట్ 4 అక్కడి నుంచి వస్తే 6 ఇక్కడి నుంచి వెళ్తారు. మళ్ళీ వచ్చింది దాకా తెలుసు. ఆయన తీసుకోండి. ఈ వ్యాఖ్యాత చాతుర్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు జూనియర్ సుమక్క? బై బర్త్ అనుకుంటా తామే. ఓకే, అరేంజ్ మ్యారేజ్ కదా బా? 100% అరేంజ్. ఇలాగే పెళ్లి చూపులు ఇలాగే వాగిందా? నో, అసలు తల దించుకోనుంది బాబు. పెళ్లి చూపుల్లో మా ఆయన ముఖం కూడా చూడలేదు నేను అసలు. నాకు అసలు పెళ్లి చూపులే ఇష్టం లేదు, పెళ్లే ఇష్టం లేదు. జనరల్ గా పెళ్లి చూపులు టీజరో ట్రైలరో అంటే పెళ్లి తర్వాత సినిమా కదా. మా అక్క ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదు, అసలు ట్రైలర్ చూపించింది ఒకటి, సినిమా వచ్చింది బయట ఇంకోటి. పాపం సైలెంట్ గా ఉంటుంది, అమాయకురాలను పెళ్లి చేసుకొని మోసపోయాడండి. ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నావు ఈ రౌండ్ లో మా ఆయన ఎక్కువ మాట్లాడతాడు అని. పాపం ఎంత అంటే పాపం. ఫస్ట్ క్వశ్చన్ రెడీ, కళ్ళు కళ్ళు ప్లస్. అసలు పెళ్లి మీకు ఎందుకు ఇష్టం లేదు? ఎవరన్నారు ఇష్టం లేదు? సుమాక్ అన్నారు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు స్టార్టింగ్ లో చెప్పారు మనకి. సన్యాసి అంటే అట్లా కాదు. పెళ్లికి ఒక ఎగ్జాక్ట్ గా ఒక 6-7 మంత్స్ ముందు అందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు అనమాట. సో మా ఫ్యామిలీలో అందరినీ మా డాడీ హెపటైటిస్ బి టెస్ట్ చేయించారు. మా ఫ్యామిలీలో ఉండింది, నాకు పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వస్తే ఇంకా పెళ్లి చేసేయాలన్నట్టుగా చూసారనమాట. హెపటైటిస్ బి వచ్చినందుకు పెళ్లి చేయాలనుకున్నారా? ఎస్, అసలు ఇంకో ఆప్షన్ తీసుకుందామని కూడా మా వాళ్ళు ఆలోచించలేదు. సో అది పెద్ద స్టోరీ అనమాట అది. సో అందుకని ఏమైందంటే ఇష్టం లేకుండానే పెళ్లి చూపులో కూర్చున్నాను. ఎంత ట్రై చేశాను, ఈయనతో నన్ను మాట్లాడిస్తారేమో, ఈయనకు చెప్పేద్దాము వద్దు అని చెప్పి. పొరపాటున కూడా మా మమ్మీ కలవనీలేదు. ఈయనకు నచ్చాడని చెప్పారు. నచ్చిందని చెప్పి ఎట్లా 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 అని చెప్పేసి చూస్తూనే ఉన్నా, నో అని చెప్పిద్దామని కలవలేదు. లాస్ట్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా మా మమ్మీ వాళ్ళు మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. ఫోన్ చేసినా కూడా ఆయన ఏమైనా జోక్ వేసి నవ్వినా ఏ అనేవాళ్ళు పక్కనే నుంచొని. సో ఫోన్ లో కూడా మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు. సో ఇంకా చాలా ఫీల్ అయ్యి దారుణం కదా. ఐ మీన్ చూస్తుంటే హౌ కెన్ ఫ్యామిలీ అమ్మ నాన్న ఎలా ఫోర్స్ చేయగలుగుతారు? రియల్ అంటే అండి, నాకు స్టెప్ మదర్ అండి, మా అమ్మ లేదు. నా 5 years అప్పుడు షీ కమిటెడ్ సూసైడ్. నన్ను నువ్వే విడిచిపోయావేలమ్మా. సో అందుకని మీరు ఆపకండి సార్, మీరు ఆపకండి. సో అందుకని ఇంకొక లైఫ్ ఎందుకు పాడు చేయాలి అన్నట్టుగా నాకు ఉండిందనమాట. ఆ తర్వాత టెస్ట్ 1.5 year తర్వాత మాకు మళ్ళీ వేరేగా ఈయన అన్నారనమాట, ఇప్పుడు వరకు 1.5 year అయిపోయింది మ్యారేజ్ అయ్యి, నీకు నాకు ఆ సిమ్టమ్స్ ఏం కనిపించలేదు, ఒక్కసారి చేయించుకుందామంటే చాలా వీక్ పొజిషన్ ఉండింది మాకు ఫినాన్స్లో. 1.5 year తర్వాత ఆ కెపాసిటీ వచ్చి మళ్ళీ ఎందుకో ఊరికినే నీకు పద నేను చేపిస్తాను అని చెప్పి చేపిస్తే నాకు కూడా నెగిటివ్ ఉంది. ఆ 1.5 year లైఫ్ వేస్ట్ అయిపోయామనే కానీ ఆ రోజు ఇట్ వాజ్ ఇక్కడే అండి మిర్జాలగూడలోనే. అంటే ఆ రోజే ఇంకొక ఆప్షన్ తీసుకుందామని మా వాళ్ళు లేదు. 1.5 year లైఫ్ మేము మిస్ అయిపోయినట్టే. అసలు నేను ఆ టైంలో ఏదైనా సూసైడ్ కమిట్ చేసుకున్నా, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన సూసైడ్ నేను చేసుకోను.
ఒకవేళ నిజంగానే దేవుడు చంపేసి ఉంటే ఏమైపోయి ఉండేదా, నిజంగానే అది ఎట్లనో వెళ్ళిపోయి ఏదైనా బస్ కింద పడితే ఏమైపోయి ఉండేదా, ఈ లైఫ్ మిస్ అయిపోయేదానేమో అని అప్పుడు ఆలోచించాను. కానీ బెల్ని బస్ చేయండి. సో బేసికలీ ఒక హస్బెండ్కి అరేంజ్ మ్యారేజ్ తర్వాత అబద్ధాలు చెప్పి చేసుకున్నారు. ఆ 1.5 year జర్నీ దాని తర్వాత నెగిటివ్ వచ్చిందని తెలిసింది. సో అప్పుడు కోపమా, బాధనా, సంతోషమా, లేకపోతే అన్ని మిక్సా? మీకు ఎలా ఉండే సార్? చెప్పలేనంత సంతోషం. ఆయన ఇంకేం ఆలోచించలేదండి, నాకు లేదు అంతే. ఎందుకండి ఎవరిని అసలు వాళ్ళ వే ఆఫ్ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ ఎఫెక్షన్ అంతా నాకేంటంటే నా భార్య బాగానే ఉంది. ఓకే, వెరీ గుడ్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఐ మీన్ వాట్ ఆల్ యూ వెంట్ త్రూ, లోపల ఎన్ని బాధలు పెట్టుకొని ఇప్పుడు మా అక్క ఇప్పుడు ఇంత సంతోషంగా నవ్వుతుంది. ఆ సెంటీమీటర్ నవ్వు సెంటీమీటర్ చూసారా, ప్రతి సెకండ్ పెరుగుతుంది. తన కాలేజీ లైఫ్ కూడా చాలా ఇష్టం అండి. చాలా చదవలేకపోయింది. నేను చదివించిన తర్వాత, పెళ్ళిన తర్వాత డిగ్రీ చేయించాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఎంఎస్సి దాంట్లో ఎంఎస్సి ఐటీలో యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది. 145th ర్యాంక్ వచ్చిందండి ఎంట్రన్స్. కానీ ఫినాన్షియల్ గా లేదని చెప్పి నేనే స్టాప్ చేసేసాను. అదొకటి ఇష్టం ఉండదు. అది చాలా ఇప్పటికీ నేను ఫీల్ అయ్యేది అదొకటే. మొత్తం అంతా బాగా చేసి ఆల్ ఓవర్ ఏపీ 145th ర్యాంక్ వచ్చింది అనమాట నాకు. ఫ్రీ సీట్ ఇన్ బట్ సూపర్. సో మక్క మజాకులు చేస్తుంది, కౌంటర్లు వేస్తుంది అంటది అనుకున్నాం. కానీ అమ్మో ప్రెసిడెంట్ కున్నంత నాలెడ్జ్ ఉంది. అదే ఓ బెలూన్ బర్స్ట్ చేసిన ఫ్యామిలీ గురించి మాట్లాడదాం. సో పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉందో, ఐ మీన్ ఫ్యామిలీ వదిలేస్తే పెళ్ళప్పుడు మీరు ఓపెన్ గా మాట్లాడుకున్నారు. మీరు ఏదున్నా దాచుకోరు. నేను దాచుకోను. ఏం దాచుకోను. బాయ్ ఫ్రెండ్స్ అన్ని ఒకటి కాదు, నా వెనక 13 మంది పడ్డారండి పెళ్లికి ముందు. 13 మంది ఈ మాట 13 మెంబర్స్ ఏమో అట్లా పడ్డారు. నన్ను ఏం చేయమంటే బాగానే ఉంది. అందరు బతికిపోయారు, నేను బుక్ అయిపోయాను. అది వచ్చే 14వ వాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు. చూసారా, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇలా ఉండాలండి, ఇలానే ఉండాలి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ బెలూన్ని బర్స్ట్ చేసి మీ లైఫ్ని నిజంగా ఒక సినిమాలకు తీయచ్చు. ఒక మేరీ కామ్, ఒక బాగ్ మిల్కా బాగ్. ఒక సినిమా తీయాలంటే ఏం పేరు పెడుతూ చెప్పు. పూర్ణిమానే పెట్టచ్చు. నేనైతే ఒకటి చెప్తా, మొండి మూడు పెంకి పెళ్ళం. అలా మా షోని కూడా ప్రమోట్ చేస్తుండే అప్పుడప్పుడు. సినిమా తీయండి. ఇప్పుడు ఈ బెలూన్ని పగల కొట్టండి. మీ ఇద్దరు ఒకరినొకరికి ఒక ప్రామిస్ చేసుకోవాలి. ఇద్దరు క్యూట్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పుడు మనసులో ప్రేమ ఇంటికంటే బయటికి చెప్పలేము. అర్థం చేసుకుంటావు నాకు తెలుసు. సూపర్. దిస్ ఇస్ బై ఫార్ మా మొండి మొగుడు పెంకి పిల్లంలో కల్లు ప్లేస్ రౌండ్ లో ది బెస్ట్ కపుల్. చలో, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. రెడీ, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? హిందీలో పిలిస్తేనే వాళ్ళు వస్తారు. ఆజావో ఆజావో ఆజాయే. నాకు తెలుగు వస్తారు, నాకు వచ్చి తెలుగు. రండి ఆవో. కళ్ళు ప్లేస్ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోండి. అలాగా నా కళ్ళు కాదు, వాళ్ళ కళ్ళు. సో ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి పెళ్లి చేసుకోవాలని అనిపించింది? तुम दोनों में किसको मन आया शादी करने का? నాకు అనిపించింది మేడం. నాకు అనిపించింది. మీకు అనిపించింది? నేను లైఫ్లో నేను చాలా కష్టపడ్డాను సార్. మా డాడీ నాకు 10th లో ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. ఇక నేను ఇంటర్ చేయాలంటే అందరు నేబర్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఎలా రా ఇప్పుడు ఓన్ హౌస్ అయితే ఉన్నది, ఈ చెల్లెళ్ళ మ్యారేజ్ చేయాలి, వీళ్ళకి చదివిపోయాలి, ఎట్లా చేస్తావు ఏం చేస్తావు అనేది. ఇంటర్ చేసి డిగ్రీ చేస్తాను సార్. ఫైనాన్స్ నేను ఈవినింగ్ కూడా ఆటోస్ నడిపాను. కోకోకోలా కంపెనీలో ట్రేస్ లేపాను. చాలా హార్డ్ వర్క్ చేసి ఎంఏ దాకా చేశాను సార్. ఎంఏ చేసి మళ్ళీ హోటల్ ఫీల్డ్లో వచ్చాను సార్. నేను తాజ్ డెక్కన్లో పనిచేసేటప్పుడు అప్పుడు మా మదర్ ఏమన్నారు, ఏం రా పెద్ద సిస్టర్ మ్యారేజ్ చేసావు, మంచిగా ఉన్నది, వాళ్ళు హ్యాపీ ఉన్నారు, ఇప్పుడు నువ్వు లైఫ్ని ఇద్దరు సిస్టర్స్ చదివించావు, నువ్వు చదువుకున్నావు, నీ మ్యారేజ్ చేసుకోవా అన్నది. నేను ఇంకో సిస్టర్ ఉన్నారు కదమ్మా, మ్యారేజ్ ఆమె తర్వాత చేసుకుని, సిస్టర్ లేదన్నయ్య నేను ఫస్ట్ నీకు చూద్దామన్నది. మా మదర్ ఏం చేశారు,
ఒక ఫ్రెండ్స్ కొలీగ్ ద్వారా ఓల్డ్ సిటీ వెళ్తే ఇలా అన్నయ్య ఉన్నారు అక్కడ. అలా అలా ఇలా అన్నయ్యకి మా సిస్టర్కి ఇద్దామని వెళ్ళారు. సేమ్ ఏజ్ ఉన్నది కుదరదు అని చెప్పింది. ఎవరిది ఏజ్? అచ్చా, మీ అన్నయ్యది మీ సిస్టర్ది. అచ్చా. మెల్లగా మా మదర్ ఇట్లా అడిగారు అనమాట, అమ్మాయి ఉందా మా బాబు కంటే. అయితే ఉన్నదని తీసుకొచ్చి మేము ముంగడు కూర్చోబెట్టారు. ఈమె నాన్న చూడలేదు, నేను ఆమె చూడలేదు. అయితే నేను ఇంకా ఎక్కువ మాట్లాడి బయటకు వచ్చేసిన తర్వాత మా మదర్కి ఇట్లా నన్ను నచ్చింది రా అమ్మాయి, చేసేసుకుందాం రా అది అంటే. నన్ను అమ్మ నువ్వు నచ్చిన తర్వాత ఏంది సార్, నాకు ఇక మ్యారేజ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు అన్న తర్వాత నేను ఏమనాలి, చేసేసుకుందాం అమ్మ అన్న. మా ఎంగేజ్మెంట్ వ్యాలంటైన్ డే రోజు అయింది. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు మీరు చూసారు. అప్పుడు ఏమనిపించింది మీకు ఫస్ట్ टाइम? मैं एक्सपेक्ट नहीं कर रही थी कि ऐसा मैं जितना सोचे थे उससे ज्यादा मुझे। शाहरुख खान सोचे थे हॉलीवुड का स्टार आ गया। उससे ज्यादा क्या बात है, बेलून बस्ट करो। क्या पसंद है आपको आपके हस्बैंड में? ఏ పాయింట్ మీకు బాగా ఇష్టం? हार्ड वर्किंग। నిజాయితీగా ఉంటారా? ఎప్పుడైనా అబద్ధాలు చెప్తారా మీకు? झूठ बोलते हैं आपको? नहीं बोलते। बोले होंगे? नहीं। उनके गर्लफ्रेंड्स के बारे में बोले? बोले पूरा बोल दिए। आजकल हस्बैंड्स पूरे चेंज हो जा रहे, पूरे बोल रहे। अच्छी फ्रेंड है मेरी, उसको सोचा था शादी करेंगे बोल के। अच्छा। लेकिन हाई क्लास में हुआ था तो अपने को हुआ नहीं सर। वो लड़के आपके पीछे गिरे नहीं? मैं सर मैं गिरा हूँ। अच्छा तुम मर दो, अब बलून को बस्ट करो। ఇంకా రాబోయే కాలంలో మీ ప్లానింగ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మా ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా అంటే సార్, ఇప్పుడు మా ఫాదర్ చనిపోయిన తర్వాత మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఏం పెట్టలేదు సార్. మేము అక్కడ కష్టపడడానికి చాలా ప్రాబ్లం అయింది. మాకు లగ్జరీ లైఫ్ ఇచ్చాడు, కాకపోతే ఫ్యూచర్ కి ఏం పెట్టలేదు. అది ఏంటంటే మా పిల్లలు, మేము పడే బాధ మా పిల్లలు పడదు సార్. మా ఇద్దరిది అది సార్. ఈ మాటకి సూపర్. ఏక్ బార్ మీరు ప్రపోజ్ చేస్తే ఉంది, ఆ బెలూని బర్స్ట్ చేసేసి ఒక్కసారి మీ మనసులో ఎంత ఉందో ప్రేమ కళ్ళలో తెచ్చుకొని పాస్ చేసేయండి. आई लव यू कविता, तो लाइफ में आए बाद में मेरे इतना हैप्पीनेस आ गया, जो मैं फादर जाने के बाद में हैप्पीनेस चले गया, वो हैप्पीनेस आ गया मेरे पास में। मैं भुला दिए मेरे को वो गम भुला दिए मेरे को। ये नहीं, हर जन्म में ऐसी वाइफ मिलना। ఎంగేరికే ఈ రౌండ్ हो गया. ఇప్పుడు స్కోర్స్ విషయంలోకి వద్దాం. అయితే స్టార్టింగ్ నుంచి వద్దాం. మీ ఇంతకు ముందు స్కోర్ 1100 అండ్ ఈ రౌండ్లో మీ స్కోర్ కొద్దిగా తగ్గింది 300, 1400. సో ఈ రౌండ్లో మా మన్మధుడికి ఏమనిపించిందంటే జెన్యూనిటీ, ఐ కాంటాక్ట్ అవన్నీ తీసుకొని, ఎందుకంటే ఇద్దరు టైలో ఉండే 1000. సో ఇప్పుడు ఇద్దరు కపుల్స్కి వెళ్ళి ఒక్క కపుల్ వెళ్తారు. ఆ ఒక్క కపుల్ ఇస్ మిస్టర్ అండ్ మిస్సెస్ మదన్ గారు. మీరు అలా డల్ గా ఉంటే మాకు నచ్చలేదు. సో ఒక్కసారి ఆ టీంకి ఈ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. వెరీ గుడ్. అమ్మయ్య, రౌండ్ ఆట ఆడిస్తా రౌండ్కి వచ్చేసాము. ఈ రౌండ్ ఏంటంటే వైఫ్స్ ఈ రింగ్ లోపల ఉంటారు, కింద రింగులు ఉన్నాయి, హస్బెండ్స్ ఆ రింగ్ లో ఉన్నారు. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ చేతికి చిన్ని సూదులు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బెలూన్స్ అలా వేస్తే వాళ్ళు ఇలా టపా 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 మరి ఆ సూదులతో పేలుస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. సక్కర్ చూసేయ్. వెరీ గుడ్, వెరీ గుడ్. జోర్ సే జోర్ సే జోర్ సే. వెరీ గుడ్. అంతే వచ్చిందబ్బా. వెరీ గుడ్. ఫాస్టర్ ఫాస్టర్ ఫాస్టర్. 1 minute ఓవర్. ఓ సూపర్. ఏందక్క పడిపోకండి. అద్దై 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 అద్దై. సూపర్ సూపర్. ఆలోచించకండి, వెంట వెంటనే రెండు చేతులు వాడు, రెండు చేతులు వాడు. కొట్టేస్తారా? ఫాస్ట్ ఫాస్ట్. పాపం ఓపిక అయిపోయినట్టుంది.
ఉంది. బెలూన్స్ చాలా స్లోగా వస్తున్నాయి ఈ వైపు నుంచి. వావ్ వెరీ గుడ్. కమాన్ కమాన్. టైం దగ్గర పడుతుంది. ఇప్పుడు ప్రతి బెలూన్ కౌంట్ అవుతుంది. కమాన్. అంతే అంతే. మీరు సూపర్. చూసావా? అయ్యయ్యో కింద బెలూన్స్ పగలగొట్టేశారు. నిల్చొని అదే. వెరీ గుడ్. కమాన్ తొందరగా. అమ్మో మా అన్న సౌండ్ తీస్తుడు బయటికి మాట్లాడుతున్నాడు. వావ్ సూపర్ సూపర్. టైం దగ్గర పడ్డది. వావ్ ఫాస్ట్ 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 ఫాస్ట్. వెరీ గుడ్. లాస్ట్ 30 seconds. జల్దీ 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 జల్దీ. వెరీ గుడ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అమ్మా అదే. 10 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు స్కోర్స్ చెప్పే టైం వచ్చేసింది. ఒక్కొక్క దగ్గర ఏంటంటే ఒకరు ఇటు సైడ్ ఎక్కువ కొట్టేశారు అనిపించింది, ఒక్కొక్క దగ్గర వాళ్ళు ఎక్కువ సైడ్ బెలూన్స్ పగల కొట్టేసారేమో అనిపించింది. బట్ ఫైనల్ గా ఏమనిపించింది అంటే ఫైనల్ గా ఏమంటే 100 పాయింట్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు. మనది 1400 లేదా 1500. సో మీరు 2 ఎక్స్ట్రా పగల కొట్టాలి. టోటల్ గా మీరు బెలూన్స్ పగల కొట్టింది 45 బెలూన్స్ పగల కొట్టారు. సూపర్ అదనమాట. సో ఇక్కడ 45. సో ఇప్పుడు ఓవరాల్ టోటల్ చూస్తే 100 మార్కులతో గెలుచుకున్నారండి మీరు ఎంఎంపీపీ టైటిల్. కంగ్రాచులేషన్స్. yes గిఫ్ట్స్ వచ్చేసాయి. అందరికి గిఫ్ట్స్ ఇవ్వాలి. కాదు కదా అంత సంతోషం కాదు ఇంక వీళ్ళు వెళ్ళిపోతారు దేవుడా. దీని మొహం చూడద్దు. సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ కాదు రవి. సుమక్క అంటే ఎక్కడ పోటీకి వస్తారని చెప్పింది ఇది ఓల విజయవాడ అనుకుంటుంది. రే ఒక్కొక్కసారి నన్ను ఎక్కువ పోగొడుతున్నా నిన్ను ఎక్కువ పోగొడుతున్నా అర్థం కావట్లేదు. మేనేజ్ చేస్తుంది. అందుకే గిఫ్ట్ ఇచ్చేసాను. ఈమెని మాట్లాడిపిస్తే బూర్దలో మనం రాలేసినట్టు. సో అందుకే విన్నర్స్ వాళ్ళే కదా, వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేయమని పార్టిసిపేషన్ గిఫ్ట్స్. మొన్న కూడా పెంకి వెళ్ళాం టైటిల్ ఉందమ్మా. జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లల తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ గెట్స్ హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అంతేకాదు ఓ మిక్సీ కూడా. పర్సనాలిటీ చూసి పెట్టు నువ్వు. అది కూడా సన్నగా ఉందిలే. రైట్. అంతేకాదు అద్భుతమైన గిఫ్ట్ ఇదేనా పట్టుకుంటారో చూద్దాం. 1 2 3. నేను కనిపించాను కెమెరా. వద్దులే. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన 3 కపుల్స్ హైలైట్. గట్టిగా చెప్పండి. సుమక్క థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పొరపాటున కూడా యాంకరింగ్ రావు ప్లీజ్. ఈ ఎపిసోడ్ ఎట్లా ఎంజాయ్ చేద్దాం. అండ్ వీళ్ళగా మీరు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా? mmppztelugu@gmail.com కి మీ మెయిల్స్ మీ డీటెయిల్స్ అని పంపించేయండి. మళ్ళీ పంపించచ్చా? చూడు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్.